ఈ దినపు దేవుడు మంచి వర్తమానం మన కొరకు సిద్ధపరిచాడని చాలా విశిష్టమైనది, మరి చాలా అద్భుతంగా ఉంటుందని నా ఊహ. ఎందుకంటే మరి దేవుడు అద్భుతంగానే ఉంచుతాడు, ఎందుకంటే ఆయన మాట కాబట్టి. ఇది మనుషుల మాట కాదు, ఆయన మాట కాబట్టి, ఆయన వాక్యం కాబట్టి, ఆయనై ఉన్నాడు కాబట్టి మరి అందరి జీవితాలకు ఉపయోగపడిద్ది. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియో నలుగురికి సబ్స్క్రైబ్ చేయమన్నట్లుగా, నలుగురికి పంపించమన్నట్లుగా విన్న వాక్యాన్ని ఒకళ్ళిద్దరికన్నా చెప్పాలి. ఎందుకంటే క్రైస్తవుని యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులు ఎలా ఉంటాయో, వాటిలో మనం ఎలా ఉండాలో నేర్చుకునే పాఠం ఇది. మన దైనందినటువంటి జీవితంలో భక్తుడైనటువంటి యోబు అన్న మాట 7వ అధ్యాయంలో, భూమి మీద నరుని కాలము యుద్ధకాలము. ఈ యుద్ధకాలంలో పోరాడుతూనే ఉండాలి. ఈ పోరాటం ఎప్పటి వరకు అనేదంటే, అయితే ఆయన రాకడన్న రావాలి, లేదా మన పోకడన్నా జరగాలి. ఈ రెండిటిలో ఏదో ఒకటి. కానీ క్రైస్తవుని పోరాటం ఎప్పుడు ఆగకూడదు. ఆగితే జరిగే పరిణామం ఏంటో మనం విందాం. క్రైస్తవులారా, దేవుని పిల్లలారా, క్రీస్తు రక్తము చేత కడగబడి కొనబడి ఆయన సంఘముగా చేర్చబడినటువంటి మీ జీవితాల్లో, మీ బ్రతుకుల్లో ఇప్పుడు వరకు మీరు ఎన్ని పోరాటాలు పోరాడి అలసిపోయి ఉన్నారో నాకైతే తెలియదు. కానీ ఇప్పటి నుంచి నీ పోరాటం ఒక దైవికమైనటువంటి పోరాటంగా సాగాలి. ఎందుకంటే మనము పోరాడునది ఎవరితో కాదు, శరీరులతో కాదు. మన పోరాటం శరీరులతో కాదు. మన పోరాటం, మన యుద్ధం అంధకార సంబంధమైన ఆత్మల చేత మనం పోరాడుతున్నాం. ఈ పోరాటంలో విజయము మనదై ఉండాలి. ఉదయకాల సమయం మనం చదువుకున్నాం కదా, లోకాసు వార్తలో 3వ అధ్యాయంలో 13వ వాక్యంలో రాయబడినటువంటి మాట. ఏ మాట అమ్మది? ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయన ఏం చేసిందంట? విడిచిపోయిందట. ఎంతకాలం చెప్పండి? ఏం చేసింది? దానికి ముందు వచ్చిన వాళ్ళు, దానికి ముందు మాట ఏంటి? దానికి ముందు మాట మొత్తం చెప్పాలి. ప్రతి శోధనను, అది మర్చిపోతున్నారు మీరు. శోధన కాదు, ప్రతి శోధనను. వాడు ఎన్ని తీరులుగా ప్రయత్నించాలో అన్ని తీరులుగా ప్రయత్నించాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నం చేశాడు. ఏ రోజులు లేవనెత్తాడు. వాడి ద్వారా జరిగించాల్సిన పని జరిగించాడు. వాడి ద్వారా అయిపోయింది. శాస్త్రులు పరిశీలన వాడుకున్నాడు, వారి ద్వారా అయిపోయింది. వారి ద్వారా కూడా జరగవలసింది జరిగిపోయింది. అంటే ముందుకు నేను జరుపున్నాను. అక్కడ జరిగిన సందర్భానికి ముందు విషయాలు నేను చెబుతున్నాను. ఏ రోజు పుట్టిన తోడనే ఏ రోజు సంహారం అనేది ఒకటి జరిగింది. అది ఆయన పుట్టుకకు ముందే సత్రంలో స్థలం లేకుండా చేసేసాడు. సత్రంలో స్థలం లేకుండా మరి ఆయనను చేశాడు. అదొకటి అయిపోయింది. తదుపరి ఆయన పుట్టిన 2 ఏళ్లకే మరణ శాసనం ప్రారంభమైంది. మరి వారు ఐగుప్తునకు పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. అదొకటి అయిపోయింది. తర్వాత ఆయన సేవా పరిచర్యలో మరి అడుగు పెట్టాడు. మధ్యలో ఇంకా చాలా ఉన్నాయండి, కానీ అవన్నీ గుర్తు చేయడానికి సమయం అంతా మరి అనుకూలంగా లేదు. మధ్యలో ఇంకా ఉన్నాయి. సేవా పరిచర్య ప్రారంభించిన తోడనే శాస్త్రులు పరిశీలన వాడుకున్నాడు. ఏమండి, సేవా పరిచర్య ప్రారంభంగానే వాడు ఆయన్ని శోధించడానికి మరి ఆయన ఎత్తైన పర్వతం మీదకి ఆత్మ ద్వారా కొనిపోబడగా అక్కడికి వెళ్ళిపోయి 3 రకాలైనటువంటి విధానంలో ప్రభువుని శోధించాడు. గుర్తున్నాయి అవేంటి? ముందు నేను చెప్పేది అర్థం చేసుకోవాలి. ఆయన ఎత్తైన పర్వతం మీదకి ఆత్మవశుడై వెళ్ళిపోయిన తర్వాత 40 రోజులు ఉపవాసం ఉన్నదప్పుడు ఆయనతో పోరాడిన పోరాటాలు ఏంటంటే, నువ్వు వెళ్ళి ఆ కొండ మీద నుంచి దూకు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఈ రాళ్ళన్నీ రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. 3వది ఏంటి? నా కాళ్లకు బ్రొక్కమన్నాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు అయిపోయినాయి.
పైన ఇంక 3 ఇంకా కొన్ని ఉన్నాయి, తర్వాత చాలా ఉన్నాయి కాదు. అపవాది ప్రతి ప్రయత్నమును ముగించి కొంతకాలం అక్కడ ఆపాడంట. ఎందుకని? నెక్స్ట్ ఇంకా బిగిన్ చేద్దాం, తర్వాత మన పని ప్రారంభిద్దాం అన్నట్లుగా అపవాది కొద్ది కాలం విరామం తీసుకున్నాడు. క్రైస్తవుని జీవితంలో కూడా ఇలాంటివే ఉంటాయని ఉదయకాలం చెప్పాను. ఇప్పుడు మనం వినబోయేటువంటి మాటలు జీవితానికి ఎంతో ఉపయోగకరమైనవి. మన ఆత్మీయ స్థితిని ఎప్పటికప్పుడు బలాన్ని చేకూర్చి మన ఆత్మీయ స్థితిని దేవుని యొక్క మార్గంలో నడిపించేటువంటి మరి చక్కటి మాటలు చూడండి. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 15వ వాక్యము. 2వ సమూయేలు గ్రంథము. ఫిలిష్తీయులకును ఇశ్రాయేలులకును యుద్ధము మరలా జరగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను. అర్థమైందా మాట? తర్వాత వచ్చిన నువ్వు చదువు సమయాలు. అప్పుడు రెఫాయీల సంతతి వాడగు ఇష్పి బెనోబా అనువకడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము క్రొత్తది, వాని ఈటె 300 తులముల ఎత్తు ఇత్తడి గలది. నేను దావీదును చంపేదనని అతడు చెప్పి ఉండెను. చూడండి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అందరికి అర్థమైందా ఈ మాట? అందరికి అర్థమైందా? పరిశుద్ధ గ్రంథం చేతబూనిన ప్రతి ఒక్కరూ వాక్యాన్ని తెరిచి చూడాలి. ఎందుకంటే మరి పౌలు శీలలు చెప్పుచున్నవి అట్టున్నాయో లేవో అని ఎవరు పరిశీలించారు? అది మాకు తెలిస్తేనే మీకు చెప్పడానికి అన్నట్లుగా ఉన్నారు. సంఘమా? ఏ సంఘం? దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన దేవుని ఒక వాక్యమును ధ్యానిస్తుండగా అందులో ఉన్నటువంటి మాటలు, సేవకుని నోటి నుంచి వచ్చే మాటలు సరిగా ఉన్నవి లేవో ఎప్పటికప్పుడు వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించేయాలి. ఈ దినం మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో ఫిలిష్తీయులకును ఇశ్రాయేలులకు మరలా యుద్ధం జరిగింది. అంటే అక్కడ కొంతకాలం గ్యాప్ వచ్చింది. కొంతకాలం యుద్ధానికి విరామం ప్రకటించిన తర్వాత మరలా ఏమైంది? యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైనప్పుడు ఈసారి దావీదు తన సేవకులతో కూడా యుద్ధ భూమికి దిగిపోయాడు. యుద్ధ భూమికి దిగి వెళితే అప్పుడు ఫిలిష్తీయుల సైన్యంలో ఎవరున్నారంటే రెఫాయీల సంతతి వాడు ఒకడున్నాడు. రెఫాయీల సంతతిని గురించి చరిత్ర చెబుతుంది. ఏమని చెబుతుందంటే, అందరూ తలల పైకెత్తిన వైపు చూడండి. రెఫాయీల సంతతిని గురించి చరిత్ర గ్రంథాలు ఏమని చెప్తున్నాయి అంటే, రాక్షస సంతానం అంట వాళ్ళది. రాక్షస సంతానం. ఈ రెఫాయీలు ఎత్తరి కలిగిన వారు. ఈ రెఫాయీలు దేహదారుఢ్యం కలిగినటువంటి వారు. ఈ రెఫాయుడు ఇష్బెనోబు వాడిన ఖడ్గపు యొక్క ఈట యొక్క బరువు ఎంతో తెలుసా? 3402 కిలోల బరువు. అతను వాడే ఈటే బరువు. అంత బరువు కలిగినటువంటి వాడు. ఈ రెఫాయీల సంతతి, లేకపోతే ఫిలిష్తీయుల సంతతి, లేకపోతే ఇంకా ఏమండి అనాకీల సంతతి, ఇదంతటికి మూల పురుషుడు పునాది ఎక్కడో తెలుసా? నెఫీనీలు. వీళ్ళంతా ఎవరి సంతతి నుండి వచ్చిన వారు? ఎవరి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళంటే నెఫీనీలు. ఆదికాండ గ్రంథంలో 6వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాల్లో మనకు కనపడతారు ఈ నెఫీనీలు. అక్కడ యెహోషువ కాలంలో యెరికో పట్టణాన్ని వేగు చూడడానికి వెళ్ళినటువంటి 12 మంది గోత్రకర్తలు వారు అక్కడ చూసినటువంటి విషయాన్ని అక్కడ ఇశ్రాయేలీయులకు తెలియపరిచినప్పుడు అక్కడ చెబుతున్న మాట ఏంటి తెలుసా? మేము నెఫీనీలను చూసామంటున్నారు. ఎప్పుడు చనిపోయారు వీళ్ళు? నోవహు కాలంలోనే చనిపోయారు. కానీ వారి సంతతిలో కొంత భాగం మిగిలి ఉంది.
వారికి సంతతిలో ఈ ఇష్బెనోబు అన్నవాడు 11వ తరం వాడు, 11వ వాడు. ఈడు ఎత్తరి అంట, బలవంతుడు అంట. అసలు మనం ఈ సంతతికి చెందినవాడే గాతువాడైన చెప్పాలి గొలియాతు. గాతువాడైన గొలియాతు ధరించిన కవచపు బరువు ఎంతో తెలుసా? గొలియాతు ధరించిన కవచపు బరువు 56,699 కిలోలు. ఎవరు ధరించింది? గొలియాతు ధరించిన కవచం, శిరస్సు మొదలుకొని పాదం వరకు ఉన్నటువంటి కవచము 56,699 కిలోలు. అన్న ఒక్కసారి భుజాన లేపుతావు అది ప్రేమ్ కుమార్ అన్న? లేదు కదూ. అతడు వాడిన ఈటి బరువు అంట 6,804 కిలోల బరువు. ఈటే. అర్థమైందా? ఏంటి చెప్తున్నాడు, బొంగురు గొంతు వేసుకుని బాగుతున్నాడు అనుకుంటున్నారా? మనకు ముందుంది చరిత్ర. ఇది జస్ట్ మీకు ఒక అవగాహన. చరిత్రలో మనకు తెలియనటువంటి చాలా సంగతులు ఈ దినం మనం ధ్యానించబోయేటువంటి మరి వాక్య భాగంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ రెఫాయీల సంతతిని గురించి చరిత్ర చెబుతుంది. రాక్షస సంతానం. ఈ రాక్షస సంతానంలో వచ్చినటువంటి ఇష్బెనోబు ఏమని ఆలోచించాడో తెలుసా? ఏమని ఆలోచన కలిగి ఉన్నాడో తెలుసా? వాడు ఎత్తరి, బలవంతుడు, ఏమండి అందరికంటే బలిష్ఠుడైనటువంటి ఇతడంట దావీదు సొమ్మసిల్లి ఉన్నాడని గమనించి దావీదును హతమార్చడానికి ప్రయత్నము చేస్తున్నాడు. దావీదును హతమార్చడానికి ప్రయత్నం చేస్తున్నది ఎవరు? రెఫాయీల సంతతి వాడైన ఇష్బెనోబు. అందరికి అర్థమైందా? పేరు తిరిగి ఒకసారి చెప్పండి. చెప్పాలి, ఒకసారి చెప్పాలి. ఏదే ఇష్బోషేత ఏంటిది? మంచిదన్న, తిరక్కపోయినా బాగా చెప్తాను. ఇష్బెనోబా మంచిది. ఏమండి ఈ యొక్క పేరుకు అర్థం ఏంటో తెలుసా? పర్వతవాసి. మరి ఈ యొక్క వ్యక్తి దావీదుని అనుకున్నటువంటి ఆలోచన, దావీదు ఎడల కలిగి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, దావీదు యుద్ధం చేస్తున్నాడు. ఈ రెఫాయిల్ ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తుండగా సొమ్మసిల్లిపోయాడు, అలసిపోయాడు, చాలా నీరసం వచ్చేసింది. బహుశా దావీదుకు వయసు ఎక్కువయ్యో, లేకపోతే హోరాహోరీ యుద్ధము జరిగి ఈ యుద్ధములో ఒకవేళ తాను బలహీనుడై ఉన్నాడో అని మరి అక్కడ రాయబడలేదు. కానీ దావీదు సొమ్మసిల్లిపోయాడు. దావీదు సొమ్మసిల్లాడని గ్రహించిన శత్రువుల ఒకడు దావీదును హతమార్చాలని ప్రయత్నం చేశాడు. దావీదుకి ఇది క్రొత్త ఏం కాదు. దావీదు ఇలా ఎదుర్కోవడం, ఇంత బలవంతుని చంపడం ఇది కొత్త ఏం కాదు. బాల్యంలో 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే గొల్యాతును హతమార్చాడు. ఎంతో ఎత్తరి, ఎంతో బలవంతుడు, ఎంతో శక్తివంతుడైనటువంటి గొల్యాతునే బాల్యపు వయసులో ఉండగానే ఏం చేశాడు తెలుసా? హతమార్చాడు. అంత బలవంతుణ్ణి అంత తక్కువ వయసులోనే హతమార్చిన దావీదు ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా? సొమ్మసిల్లిన వెంటనే శత్రువుకి ఇది అదునుగా కనపడి ఏం చేయాలనుకున్నాడు తెలుసా? చంపివేయాలనుకున్నాడు. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏమిటి? మనం నేర్చుకోవాల్సినది ఈ దినపు మనకు వర్తమానంలో ఉపయోగపడేవి, ఈ దినపు మన ఆధ్యాత్మిక జీవితంలో, మన భక్తి జీవితంలో, ఈ ఆత్మీయ యాత్రలో మనం ప్రయాణం చేస్తుండగా మనకు ఉపయోగపడేవి ఏవైనా ఉన్నాయంటే చూడండి. దావీదును గురించినటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తుంటే, దావీదు ఎవరో తెలుసా? మొదటిగా దావీదు ఆత్మానుసారుడైనటువంటి మనుష్యులు ఆలోచించినట్లుగా ఆలోచించడు, మనుష్యులు తీసుకున్నట్టుగా నిర్ణయాలు తీసుకోడు. ఎంత ప్రమాదం వచ్చినా, ఎంత కీడు జరిగినా, ఎంత నష్టం వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు తన మీదకు వచ్చినా దావీదు ఏనాటికి సొంత చిత్తము, సొంత నిర్ణయాన్ని, సొంత ఆలోచనని తీసుకోడు. దావీదు ఎవరు? ఆత్మానుసారుడైనటువంటి మనిషి. ఒక కీడు వచ్చిందండి. ఆ కీడు వచ్చినప్పుడు శత్రువులు తన భార్యలను, తన సంపదను, తన బిడ్డలను చెరగా తీసుకున్నప్పుడు తన ప్రక్కనున్నటువంటి 600 మంది సైన్యము దావీదును చంపాలని ప్రయత్నం చేసినప్పుడు దావీదు తీసుకున్న ఆలోచన ఏంటో తెలుసా? ముందు పదండి, మనం వెళ్ళిపోయి పలానా రాజుని కలుద్దాం.
ముందు పదండి, ఫలానా రాజును కలిసి ఫలానా సహాయం అడుగుదాం, ముందు పదండి మనం అక్కడికి వెళదాం, ముందు పదండి ఇక్కడికి వెళ్దామని దావీదు సొంత నిర్ణయానికి పోలా. దావీదు ఎవరో తెలుసా? ఆత్మానుసారుడైనటువంటి మనుష్యుడు. శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, శోధన వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు ఎలా నడుచుకోవాలో దావీదుకు బాగా తెలుసు. ఎలా మెలగాలో దావీదుకు బాగా తెలుసు. యోధారణ్యంలో ఒంటరిగా పరిగెడుతున్నాడు, చెప్పులు లేవు, ఒంటి మీద వస్త్రాలు జారిపోయినాయి. ఏమండి, ఆ యోధారణ్యంలో పరిగెడుతూ అంటున్నటువంటి మాట్లాడుతున్నటువంటి చేసిన ప్రార్థన తెలుసా? దేవా, నా దేవుడవు నీవు, వేకువని నిన్ను వెతుకుతాను ప్రభువా అని దావీదు అన్నాడు. ఒక ఆత్మానుసారుడైన మనుష్యుడు ఇప్పుడేమైపోయాడు తెలుసా? సొమ్మసిల్లిపోయాడు. క్రైస్తవ ప్రజలారా, దేవుని ప్రజలారా, మనం ఎవరమో తెలుసా? ఆత్మానుసారమైనటువంటి మనుష్యులం మనం. అర్థమైందా? ఉందా మనకి జ్ఞాపకం? మనం ఎవరిమి? రోమీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఆత్మానుసారముగా నడుచుకుంటురా, అయితే సంబంధమైనటువంటి మీరు క్రియలు జరిగించుదురు, లేదా శరీరానుసారముగా నడుచుకుందురా, శరీర క్రియలు జరిగిస్తా. మనం ఇప్పుడు ఎవరిమి? శరీర క్రియలను సిలువ వేసిన వారిమి, శరీరపు ఆలోచనల్ని సిలువ వేసిన వారిమి, శరీరపు ఇచ్చలను సిలువకు అప్పగించి మరణానికి అప్పగించి ఆత్మానుసారముగా బ్రతుకుతున్న మనము ఏమవ్వకూడదో తెలుసా? సొమ్మసిల్లిపోకూడదు. ఎండ దెబ్బ తగిలిందని, లేకపోతే జ్వరం వచ్చిందని సొమ్మసిల్లే విధానం కాదు నేను చెప్పేది. లేకపోతే ఏమండి, విస్తారమైనటువంటి పనులు చేసి నీరసం వచ్చి సొమ్మసిల్లిపోయానండి ఆ విధంగా చెప్తున్నారు. కాదు. ఒక ఆత్మానుసారుడు ఎప్పుడు సొమ్మసిల్లుతాడో తెలుసా? ఎప్పుడు బలహీనమవుతాడో తెలుసా? ఎప్పుడు నిరసించుతాడో తెలుసా? ఒక సమస్య మరలా అది రిపీట్ అయి మరలా తన మీదకి వచ్చినప్పుడు పోరాడలేక, సమస్యను మరలా జయించలేక కృంగిపోతూ ఉంటాడు ఆత్మానుసారుడైన మనుషులు. అది ఆత్మానుసారుడైన కృంగుదల. అందరికి అర్థమవుతున్నాయా? అందరికి వినపడుతున్నాయా? ఒకసారి దేవుని నామానికి స్తోత్రం చెబుదామా? పర్లేదా? చెప్పచ్చు అంటారా? లేకపోతే చెప్పచ్చు అంటారా? మొదటిగా దావీదులో ఉన్నటువంటి లక్షణం ఏంటి? ఆత్మానుసారుడైన మనుష్యుడు కృంగిపోతే, ఆత్మానుసారుడైనటువంటి మనుష్యుడు బలహీనమైతే, ఆత్మానుసారుడైనటువంటి మనుష్యుడు సొమ్మసిల్లితే వచ్చే పరిణామం ఏంటో తెలుసా? ఏమండి, ఇష్బెనోబు అనేవాడు ఏం చేస్తాడో తెలుసా? మరణానికి అప్పగించాలని క్రొత్త ఈట ఒకటి తీసుకొని మీద పడతా ఉంటాడు. జాగ్రత్త. వాడు తరుముతూ ఉంటాడు, అత్తమార్చాలి. ఆత్మానుసారుడు ఇప్పుడు ఏమైపోయాడు? సొమ్మసిల్లిపోయాడు. ఆత్మానుసారుడు ఇప్పుడు ఏమయ్యాడు? బలహీనుడైపోయాడు. దావీదు ఎన్నో విషయాల్లో బలము కలిగి ఉన్నాడు. దావీదును గురించినటువంటి మాట ఒక చోట ఏమన్నాడు తెలుసా? అతడు సింహపు గుండె కలిగినటువంటి వాడు, ధైర్యశాలి, బలవంతుడు. ఎంతటి శ్రమైనను, ఎంతటి ప్రతికూల పరిస్థితి అయినను, ఎంత వైదుడికమైనను ఎదురు నిలబడి సాహసముతో జయించేటువంటి ధైర్యము కలిగినటువంటి వాడు. కానీ పరిస్థితుల రీత్యా అన్నీ అలాగే ఉండవుగా. ఎంత బలవంతుడైనా అప్పుడప్పుడు ఏమవుతూ ఉంటాడు కదా? అప్పుడప్పుడు ఏమవుతూ ఉంటాడు? కుటుంబ పరిస్థితులను బట్టో, బిడ్డల పరిస్థితులను బట్టో, ఆరోగ్య పరిస్థితులను బట్టో, లేకపోతే అప్పుల పరిస్థితులను బట్టో, లేకపోతే ఎదురవుతున్నటువంటి పరిస్థితులు, మాటికి తలెత్తుతున్నటువంటి శ్రమలను బట్టో మనుషుడు ఏమవుతూ ఉంటాడు? కృంగిపోతూ సొమ్మసిల్లిపోతూ ఉంటాడు. అయ్యో, ఇక నేను దీన్ని పోరాడలేను, నేను జయించలేను, దీనిని నా వల్ల కాదు. దావీదు బాల్యంలో ఉన్నప్పుడే గొలియాతును చంపిన దావీదు ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా? ఈ యొక్క శత్రువు దగ్గరికి వచ్చేసరికి సొమ్మసిల్లిపోయాడు. సొమ్మసిల్లిపోతే వచ్చిన ప్రమాదము, తాను మరణము పొందవలసిన స్థితిలోనికి అతడు వచ్చేసాడు. జ్ఞాపకం చేసుకోండి, మనం ఎవరమని ఈ వాక్యం చెబుతుంది? మనం ఎవరమి? అందరు నోరు తెరిచి చెప్పాలి. నిజమా కాదా? ఆత్మానుసారమైన మనుషులు అంటానికి లక్షణం ఒకటి చెప్పండి చాలు. మీరు అయ్యగారు పక్కన పెట్టి మిగతా వాళ్ళందరూ చెప్పండి. అందరూ వాక్యం తెలుసు కదా, అందరికి వాక్యం తెలుసు కదా. 14 రోజులు మట్టి 13 రోజులు మట్టి తెగ వాక్యం వినేస్తున్నారు 3 పూట్ల. అంటే వేరే విధంగా కాదులేండి అనేది. ఆత్మానుసారుడికి ఉండే లక్షణం ఒకటి. నేను ఆత్మానుసారుడైన మనిషినండి అంటానికి ఒక లక్షణం. సేవకులు పక్కన పెట్టి మీ అందరూ దేవునికి మహిమ కలుగునుగాక. అది ఎవరు చెప్పారా మాట? నువ్వే చెప్పావా? దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా?
అలా ధైర్యం ఉండాలండి, చెప్పడానికైనా ధైర్యం ఉండాలి. అది ఆత్మానుసారుడు అనే లక్షణం. నేను ఆత్మానుసారుడు అంటానికి నా దేవుని చిత్తం నా జీవితంలో జరిగిస్తున్నాను అని చెప్పుకున్నాడు ధైర్యంగా. ఏంటి దేవుని చిత్తము? ఇది ప్రత్యేకంగా దేవుడు మనకు అనుగ్రహించిన పునరుద్ధానపు ఆరాధన. దీని కొరకు నేను సమయాన్ని, దీని కొరకు నేను బలాన్ని, దీని కొరకు నేను నా యొక్క సొంత పనులను ప్రక్కన పెట్టి ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చాను. ఇదేంటి? దేవుని చిత్తమే కదా. నా ఆత్మానుసారుడు ఏం చేస్తాడు? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు. ఇంకెవరికన్నా ఈ మాటను బట్టి చురుకుదనం వచ్చి నేను కూడా చెప్పాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా చెప్తారా? ఆత్మానుసారుడు యొక్క లక్షణము, ఆత్మానుసారుడు యొక్క ఉండే విధానం. నేను ఆత్మానుసారుడు అంటానికి నాలో ఒక లక్షణం ఉందండి, ఆ లక్షణమే నన్ను ఆత్మానుసారుడిగా నిలబెట్టిందండి అంటానికి ఏమైనా ఒకటి ఆధారం ఉన్నదా? ప్రశ్న అంతే, సమాధానం నిల్లు. ఒక ప్రశ్న, మన జీవితాలకు ఏది మన ఆత్మానుసారమైనటువంటి జీవితం? ఎక్కడ ప్రారంభించామా? అసలు ప్రారంభించలేదా? అసలు అదంటేనే తెలియదా మనకి? చెప్పాలి. ఆత్మానుసారుడైనటువంటి మనుషుడికి ఉండే ఒక లక్షణం మంచిది, దేవుని యందు బైబిల్ తిరగాలి. అది ఆత్మానుసారుడైనటువంటి మనుషుడి యొక్క లక్షణమే కదా. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. ఇంకెందుకులేండి మిమ్మల్ని ప్రశ్నలు అడిగి నేను మౌనంగా ఉండటం, నేను తలదించుకోవడం ఎందుకులేండి. మీరు ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారన్న లక్షణం, ఆలోచన మీకు ఇంకా రాలేదు. ఇంకెక్కడున్నారంటే మూల పునాది దగ్గరే మీరు ఉండిపోయారు. ఏమండి, ఇంకా మీరు కట్టడానికి రావాలంటే ఏమవ్వాలి? మూల పునాది నుంచి ఏమవ్వాలి? స్తంభాలు నిలబెట్టబడితే కట్టుడు అనేది ప్రారంభించబడదు. ఇక మనం ఆ మూలరాయి దగ్గరే ఉన్నాం. ఆ మూలరాయి దగ్గర నుంచి మనం పైకి లేకపోతే ఏం ప్రయోజనం చెప్పండి కదా. అందుకే వాక్యాలు విస్తారంగా దొరికినప్పుడు వెంటనే కాదు ఆత్మానుసారుడైన మనుషుడు ఏం చేస్తారో తెలుసా? విన్న వాక్యాన్ని ప్రకారం జీవితాన్ని నడిపించుకుంటాడు. విన్న వాక్యం ప్రకారం జీవితాన్ని నడిపించుకుంటాడండి. ఇదేనో నన్ను వాక్యం హెచ్చరించింది, ఇదేనో వాక్యం నన్ను తిట్టింది, క్షమించండి, ఇదేనపు వాక్యం నన్ను సరి చేసుకోమంది, ఇదేనపు వాక్యము నన్ను హెచ్చరించింది, నా బ్రతుకుని మార్చుకోమంది, నా జీవితాన్ని సరి చేసుకోమంది. ప్రేమ కుమారుని ఎప్పుడు చెప్తాడు? ఏమంటాడు తెలుసా? ఈరోజు వాక్యం నా గురించే వచ్చింది, నన్ను గురించే చెప్పాడు, నా గురించే చెప్పాడు, నన్ను గురించి హెచ్చరించాడని చెప్పి ప్రేమ కుమారుడు ఎప్పుడు అంటాడు. ఎందుకోసమో తెలుసా? ఒక ఆత్మానుసారుడైన మనస్సు కలిగిన వాడే వాక్యాన్ని ఎవరి కోసం వస్తుందో అర్థం చేసుకోగలడు. నీ జీవితంలో వాక్యము నిన్ను హెచ్చరించిన, వాక్యము నిన్ను గద్దించిన, వాక్యము నిన్ను సరి చేసుకోమని చెప్పిన, వాక్యము నిన్ను బుద్ధి చెప్పిన, నువ్వేం చేయాలి తెలుసా? ఆత్మానుసారుడు స్వీకరిస్తాడు. దావీదు అంటాడు ఒక చోట, నీతిమంతులు నన్ను కొట్టుట. దేవునికి మహిమ కలుగునుగాక. మౌనం అర్ధాంగీకారమా, లేకపోతే చెప్పకుండా మానమంటానికి అదొక నిదర్శనమా? కొంచెం నన్ను అర్థం చేసుకోండి, వాక్యాన్ని జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. ఒక్క పాయింట్ దగ్గర ఆగిపోయాం. దావీదులో 5 లక్షణాలు ఉన్నాయి. ఒక్క పాయింట్ దగ్గర మనం ఆగిపోయాం. ఆత్మానుసారుడైన మనుషుడు దావీదు కృంగిన వెంటనే మరణము తన దరికి చేరింది, మరణము తన దగ్గరికి సమీపించింది. శత్రువు, రాక్షసుడు తనను చంపాలని ప్రయత్నం చేశాడు. ఆత్మానుసారమైనటువంటి మనలో ఏముండాలి, ఏముండకూడదు అని పరిశీలన చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆత్మానుసారుడైన మనుష్యుడు విన్న వాక్యాన్ని ముందు హృదయంలోకి, విన్న వాక్యాన్ని ముందు మదిలోకి తీసుకొని ఆ తర్వాత ఏం చేస్తాడో తెలుసా? తన నడవడికలో దానిని కొనసాగిస్తూ ఉంటాడు. దావీదు కూడా అదే. నన్ను నీతిమంతుడు కొట్టుట, నాకు తైలాభిషేకం, అతడు నన్ను గద్దించాలి, అతడు నాకు బుద్ధి చెప్పాలి, అతడు నన్ను సరిచేయాలి. నాతోను ప్రవక్త వచ్చాడు, దావీదు ముందు నిలబడ్డాడు. దావీదా, నీ రాజ్యంలో ఒకడు ఉన్నాడు, వాడు ఇది చేశాడు, అది చేశాడంటే దావీదు అన్నాడు, వాడు ఒక గొర్రెకు బదులుగా 100 గొర్రె ఇవ్వాలని చెప్పి దావీదుతో అన్నప్పుడు దావీదుతో నాతాను ప్రవక్త అన్నాడు తెలుసా? ఆ బుద్ధి లేనివాడు నీవే అని హెచ్చరించినప్పుడు రాజు హోదాలో ఉండి, సింహాసనం మీద ఉండి, పరిపాలన అధికారం కలిగి ఉండి, రాజదండం కలిగి ఉండి, కిరీటము కలిగి ఉండి, ఘనత కలిగి ఉండి, పేరుత కలిగి ఉండి ఏం చేశాడు తెలుసా? ఒక్కసారి సింహాసనము దిగి నేల మీద మోకాళ్ళ మీద పడి సేవకుడి పాదాలు పట్టుకున్నాడు. ఎవరైనా ఆత్మానుసారుడైన మనుష్యుడు తిట్టడం, తిట్టడం, బుద్ధి చెప్పడం నాకు తైలాభిషేకంతో సమానం.
నన్ను అభిషేకించిన దానితో సమానం. నన్ను ఒక అధికారిలో, ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చుండబెట్టడంతో ఏమి సమానమో తెలుసా? నన్ను ఒక సేవకుడు వచ్చి, నన్ను ఒక ఆత్మానుసరుడైనటువంటి వ్యక్తి వచ్చి, దైవజనుడు వచ్చి నన్ను తిట్టాలి, నాకు బుద్ధి చెప్పాలి, నా త్రోవలను సరిచేయాలి. ఈ ఆత్మానుసారమైన మనస్సు ఎవడు కలిగి ఉంటాడో వాడు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించుటలో ఏమాత్రము సంకోచించడు. దావీదులో ఉన్న మొదటి లక్షణం ఆత్మానుసారుడు. ఆత్మానుసారుడు ఇప్పుడు ఏమైపోయాడు? సొమ్మసిల్లాడు. రెండవది, దావీదులో ఉన్న లక్షణము దేవునికి ఇష్టమైనటువంటి వాడు. సమూయేలుతో అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఒకడు వస్తున్నాడు, అతడు నేను కోరుకున్నవాడిని, అతడు నాకు ఇష్టం, నా చిత్తాన్ని నెరవేర్చేవాడు, అతడు నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు, అతడంటే నాకు ఇష్టం, నా ఇష్టానుసరుడైన మనుషుడు ఒకడు ఉన్నాడు, నేను ఇచ్చేస్తున్నాను. సౌలుకు కూడా చెప్పిదే మాట, నీ దగ్గర నుంచి రాజ్యం తీసివేయబడి ఎవరికి ఇచ్చబడిద్ది? చెప్పాలండి, ఎవరికి ఇవ్వబడిద్ది? నీ వెరగనటువంటి ఒకడున్నాడు, దేవునికి ఇష్టడైన వాడు ఒకడున్నాడు, వానికి రాజ్యం ఏమిటి చేయడు తెలుసా? అప్పగించబడిద్ది. దావీదు ఎవరు? దేవునికి ఇష్టడు. నేను నిన్ను కోరుకున్నాను అని అంటాడు. దావీదు అంటాడు, ఏమంటాడు తెలుసా? తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నీ కన్నులు నన్ను చూసిని. తన తల్లిదండ్రులు కోరుకోకపోయినా, తన తల్లిదండ్రులు ఇష్టపడకపోయినా, అన్నదమ్ములు ఇష్టపడకపోయినా, రక్త సంబంధికులు ఇష్టపడకపోయినా, బంధువులు ఇష్టపడకపోయినా, స్నేహితులు ఇష్టపడకపోయినా, ఎవరు ఇష్టపడ్డారో తెలుసా? ఎవరు కోరుకున్నారో తెలుసా? దేవుడు కోరుకొని సమూయేలు ప్రవక్తను పంపించి, సమూయేలు ప్రవక్తతో చెప్తున్నాడు, నీ తైలపు కొమ్ము తీసుకొని దానిని తైలముతో నింపి పలానా వానింటికి పో, అక్కడ నేను ఇష్టపడిన వాడు అక్కడ ఒకడు ఉంటాడు, అతనిని అభిషేకించు. ఒక చోట రాయబడిన మాట ఏంటో తెలుసా? దావీదు, నీవు నాకు ఇష్టడువు కనుక నేనేం చేస్తున్నాను తెలుసా? తప్పిస్తున్నాను. అతడు నాకు ఇష్టడు, అందుకే నేను తప్పిస్తున్నాను. అతడు నా ఇష్టాన్ని నెరవేర్చేటువంటి వాడు. దావీదు ఎవరు తెలుసా? నా హృదయానుసారుడైన మనుష్యుడు. నా హృదయపు అభిలాష ఏంటో, నా హృదయ కోరికలేంటో, నా హృదయ వాంఛ ఏంటో దావీదుకు తెలుసు. సౌలు పరిపాలనలో 40 సంవత్సరాల పరిపాలనలో దేవుని యొక్క నిబంధన మందస్సము ఫిలిష్తీయుల చేతికి పట్టబడిపోయి అది యెరూషలేము పట్టణంలో లేకుండా పోయినప్పుడు 40 సంవత్సరాల పరిపాలన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోలేదంట సౌలు. కానీ పరిపాలన ప్రారంభించడంతో ఏమనుకున్నాడు తెలుసా? నా దేవుని మందస్సము అక్కడ ఉండటం ఇష్టము కాదు, అక్కడ ఉండటం మంచిది కాదు. నా దేవుని మందస్సం ఎక్కడ ఉండాలి తెలుసా? నా రాజ్య నగరిలోనే ఉండాలి. నా కనుల ముందు నా దేవుని మందస్సం ఉండాలి. నా దేవుని యొక్క నివాసము, నా దేవుని యొక్క ఆలయము, నా దేవుని యొక్క నివసించేటువంటి చోటు, ఆ మందిరం, ఆ గుడారం, ఆ యొక్క మందస్సము ఏదైతే ఉన్నదో అది ఎక్కడ ఉండాలి తెలుసా? నా పట్టణంలో నేను ఉండేటువంటి ఆ నివాసంలో ఉండాలని కోరుకున్నాడు. ఎవరు కోరుకుంటారండి ఈ రోజుల్లో? ఎవరు కోరుకుంటారు చెప్పండి? ప్రార్థన పెట్టమంటే, అమ్మా ప్రార్థన పెట్టమంటే వద్దండి, అద్దోళ్ళు ఊరుకోవట్లేదు అంటున్నారు. అద్దె కట్టేవాళ్ళు ఊరుకోవట్లేదండి, ప్రార్థన పెట్టొద్దండి అని అంటారు. మీరైనా ప్రార్థన చేసుకోమంటే శబ్దాలు వస్తే ఒప్పుకోరంట. ఎవరు ఒప్పుకోరు చెప్పాలి? అద్దె కట్టేవాళ్ళు ఒప్పుకోరు, శబ్దాలు వస్తే ఒప్పుకోరండి. అయ్యేం కుదరదండి, ఏదో నామమాత్రంగా మేము గదిలో తలుపేసుకొని రహస్యమందునని దేవునికి ఏం చేయమన్నాడు? ఉంటున్నారా? అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగునుగాక. ఈ బాక్స్ దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు ఇప్పుడు ఎవరు? ఇష్టానుసారుడు. దావీదు దేవుని ఇష్టపడిన విధానం చూడండి. దేవుడు ఎందుకు దావీదుని ఇష్టపడ్డాడో తెలుసా? దేవుని మందస్సము ఫిలిష్తీయుల చేత పట్టబడిపోయి ఎక్కడో ఉండటం కాదు, కానీ నా రాజ్య నగరిలో ఉండాలి. దావీదు మొట్టమొదటిగా దేవుని రాజ్య పరిపాలన ప్రారంభించిన తర్వాత ఏం చేశాడు తెలుసా? దేవునిని స్తుతించడానికి వివిధమైనటువంటి వాయిద్యాలను తయారు చేశాడు, వాయిద్యకారులు నిలబెట్టాడు, స్తుతించే వారిని తయారు చేశాడంట. దేవునికి ఏం కావాలి నీ దగ్గర నుంచి? దేవునికి ఏం కావాలి నీ దగ్గర నుంచి? తన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. తన్ను ఆరాధించే వారిని కోరుకుంటున్నాడు. ఆరాధికులు కావాలని కోరుకుంటున్నాడు. ఏది నీ హృదయంలో దేవునికి ఆరాధన?
ఏది నీ హృదయంలో దేవునికి ఆరాధన స్తుతి చెల్లిస్తున్నావా? పౌలు భక్తుడు అంటాడు, ప్రతి విషయమందు ఏం చేయాలంట? దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దావీదు దినమునకు ఎన్నిసార్లు? 7 మార్లు స్తుతించేవాడు, 3 మార్లు. అవునా కాదా? అవునా కాదా? తన జీవితంలో 24 గంటల్లో 12 గంటలు రాజ్య పరిపాలన, లేకపోతే 10 గంటల రాజ్య పరిపాలన, 2 గంటలు తన కార్యకలాపాలు చూసుకున్న, మిగతా 10 గంటలు ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? ఒక రోజులో దశమ భాగం ఎంత? 24 గంటల్లో దశమ భాగం ఎంత? నోరు తెరిచి చెప్పండి అమ్మా. 2 గంటల 40 నిమిషాలు. కానీ దావీదు ఇచ్చింది ఎంత? ఏమండి? దినమునకు 7 మార్లు స్తుతించేవాడు, 3 మార్లు ప్రార్థించేవాడు. అంటే ఇంచుమించుగా 10 గంటలు 10 గంటలు తీసేయండి. దినమునకు దశమ భాగం 2:40 నిమిషాలు కదా. 10 గంటలు దశమ భాగం, 10 గంటలు దశమ భాగం ఇస్తున్నాడంటే ఇచ్చేదానికంటే ఎంత ఇస్తున్నాడు? 8 గంటల ఎక్స్ట్రా ఇస్తున్నాడు దేవునికి కదా. దేవుడు అలా కోరుకుంటాడు. 5 నిమిషాలు ప్రార్థన, 2 నిమిషాల ప్రార్థన, నిమిషం ప్రార్థన అయిపోయింది. ఇప్పుడు ప్రార్థన లేదు. ప్రార్థన లేదు. ఇప్పుడు సెల్ ఫోన్ అక్కడ పక్కన పెట్టుకొని పనులు చేసుకుంటారు, ప్రార్థన వాక్యం అక్కడ పెట్టుకొని పనులు చేసుకున్నారు. ఏంటయ్యా అంటే అదే ఉన్నారు అందరూ. జేమో సొమ్మసిల్లిపోతున్నారా? ఒక బలం పొందుకుందామా? ఎనర్జీ బూస్ట్ ఒకటి తాగుదామా? తాగుదాం వద్దా? వాకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. వాకువాడక మూటయైనా జీవజలముల ఊటయైనా కృపలోనే నివసించుట నా జీవితాన్నది. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవితాన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నివసించుట నా జీవిత ధన్యతయన్నది. నా జీవిత హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది ఏంటి? దావీదులో ఉన్న లక్షణము. రెండవది ఏంటి? దేవునికి ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు దావీదు. దావీదుని దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను కోరుకున్నవాడు ఎవరతడు? దావీదు ఇప్పుడు ఏమయ్యాడు? ఇప్పుడు మా వాక్యం మర్చిపోకూడదు. సొమ్మసిల్లిపోయాడు. ఎవరిప్పుడు సొమ్మసిల్లిపోయింది? దావీదు. ఏ దావీదు? దేవునికి ఇష్టానుసారుడైనటువంటి దావీదు ఇప్పుడు సొమ్మసిల్లిపోయాడు. సొమ్మసిల్లిపోతే ఏమొస్తుంది తెలుసా? మరణం వెతుక్కుంటూ వస్తుంది. శత్రువు హతమార్చాలని వస్తున్నాడు. దావీదులో ఉన్నటువంటి మూడో లక్షణం ఏంటంటే దావీదు దేవుని చిత్తమును నెరవేర్చేవాడు. దావీదు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు. మొదటిదేమో ఆత్మానుసారుడు, రెండవదేమో ఇష్టానుసారుడు, మూడవది ఏంటో తెలుసా? చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడు. 134వ కీర్తన 137వ కీర్తన రాయబడినటువంటి మాట, దేవా నా దేవుడవు నీవు నీ చిత్తమును చెప్పండి అమ్మా
నీ చిత్తమును నెరవేర్చుట నాకు నీ చిత్తము నెరవేర్చడమే, నీ ఉద్దేశం నెరవేర్చడమే. దావీదా, నీకు ఒక మాట చెప్తా, చేస్తావా? అయ్యో ఎంత భాగ్యం అయ్యా, ఎంత అదృష్టమో, నీ మాట నెరవేర్చుట నాకెంత భాగ్యమో చెప్పయ్యా. ఏం చేయమంటావు? ఇదిగో అమాలేకీయులు ఇశ్రాయేలులు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు మొట్టమొదటిగా వారిని ఎదుర్కొన్నారు, వారి మీద దాడి చేశారు. యుద్ధం తెలియదు వాళ్ళకి. ఇటుక రాళ్ళు పట్టడం అంటే తెలుసు, గానుగులు ఉండటం అంటే తెలుసు, ఆ గంపలు ఎత్తడం అంటే తెలుసు. అలాంటి వారి మీదకి యుద్ధానికి వచ్చాడు అమాలేకీయుడు. వస్తే ఏమండి, ఆ కాలంలో యెహోషువను ఎదుర్కొన్నాడు. కానీ ఇంకా మాటి మాటికి వాళ్ళు వస్తూనే ఉన్నారు. తర్వాత ఇశ్రాయేలులు కావాలని కోరుకున్నప్పుడు న్యాయాధిపతులు లేవనెత్తాడు. వారి ద్వారా కొంత కార్యక్రమాన్ని జరిగించారు, కానీ వాళ్ళు అణిగిపోవాలా, వారు అనాశనం అయిపోవాలా. తర్వాత రాజు కావాలని కోరుకున్నాడు. సరే, సౌలుని నిలబెట్టుకున్నాడు. సౌలుని నిలబెట్టిన తర్వాత సౌలుకు ఓ మాట చెప్పాను. ఏ మాట చెప్పాను తెలుసా? సౌలా, దేవుడు నిన్ను నిలబెట్టుకొని తన రాజ్యాన్ని, తన ప్రజలను నీకిచ్చి ఇశ్రాయేలులో అల్పుడిగా ఉన్న నిన్ను అతముడుగా చేశాడు. అల్పులుగా ఉన్న నిన్ను ఇశ్రాయేలు యొక్క శిరస్సుకు కిరీటం వంటి వాడికి చేశాడు. ఇప్పుడు నీవు దేవుని పని ఒకటి చేయాలి, దేవుని పని ఒకటి చేయాలి. ఏంటయ్యా పని? నాకు భాగ్యం, ఎంత భాగ్యమో నేను చేస్తానన్నాడు. నటించాడు దేవుని దగ్గర, నటన వేశాడు దేవుని దగ్గర, నాటకాలు ఆడాడు దేవుని దగ్గర. చేస్తానండి, నాకు ఇవ్వండి అని నమ్మబలికాడు దేవుని దగ్గర. మనుష్యుడి దగ్గర నమ్మబలకొచ్చేమో కానీ దేవుడి దగ్గర నమ్మబలకూడదు. మనుష్యుడి దగ్గర నటించవచ్చు కానీ దేవుని దగ్గర నటించకూడదు. సౌలు అన్నాడు, నేను వెళ్తానండి అన్నాడు. సరే వెళ్ళు, పలానా అమాలేకి రాజు ఒకడు ఉన్నాడు, వాడిని నన్ను హతమార్చి హతమార్చిరా, విజయానికి ఇస్తాను, వాడిని వెళ్ళి హతమార్చిరా. కన్యకరించొద్దు సౌలా. గొర్రెలను కానీ, గాడిదలు కానీ, ఎడ్లను కానీ, పశువులు కానీ, మనుషులు కానీ, ఆఖరికి పసిబిడ్డతో సహా ఎవరిని కనికరించదు. హతమార్చే, చంపే, అంతే, మిగల్చమాక శత్రు శాసన అన్నాడు. బో ఎంత భాగ్యం అండి అన్నాడు. వెళ్ళాడు. చూడంగానే బహు సంపద అక్కడ కనపడింది, విస్తారమైన సంపద అక్కడ కనపడింది. ఏంటి? అమాలేకీయులు ఇంత సంపద పరుల, ఇంత ధనవంతుల, ఇంత భాగ్యవంతుల, వారి పశువులు ఇంత మంద కలిగినవా అని చూసి ఏం చేశాడు తెలుసా? బలహీన వాటిని చంపేశాడు, పనికిరాళ్ళని చంపేశాడు, ముసలా మొత్తగోళ్ళని లేపేశాడు, పిల్లల్ని బతకనిచ్చాడు, యవనస్తులను బతకనిచ్చాడు, ఏమండి రాజును కూడా బతకనిచ్చాడు. ఏం చేశాడు తెలుసా? మళ్ళీ తర్వాత సైన్యంలో కొంత భాగాన్ని, ఏమండి సంపాదించిన కొల్లగొట్టుకున్న సొమ్ములో కొంత భాగాన్ని రాజును తీసుకొచ్చి తన గుడారాల్లో పెట్టుకుని ఏం చేస్తాడు తెలుసా? విందులు, వినోదాలు, మన తాగుడు తందనాలు ఆడుతున్నాడు మనోడు. తాగుడు తందనాలు ఆడుతుంటే ఈ విషయం దేవునికి తెలిసి సమయాలు పంపించి, సమయాలు అక్కడ జరుగుతున్నది ఇది, నువ్వు వెళ్ళి హెచ్చరించు, ఇక మనోడికి ఇక ఈ పనికి లేదు, ఇక మనోడికి నిర్ణయం బాగోలేదు, ఆలోచన బాగోలేదు, ఇప్పుడు తీసేస్తానని చెప్పి సమయాలతో దేవుని యొక్క మాట వినపడంగానే సమయాలు వెళ్ళి సౌలు గుడారం దగ్గర ఉంటే మనోడు తాగి తందనాలు ఆడుతూ సోది కబుర్లు చెప్తున్నాడు. పొల్లకు ఏమండి గొప్ప తిప్పలు పోతున్నాడు. నా రాజ్యం అది, నా రాజ్యం ఇది, నీ రాజ్యం ఎంత అని ఏమండి పోసుకోళ్ళు మాటలు చెప్పుకుంటున్నారు ఇద్దరు. సమయాలు భక్తుడు రానే వచ్చాడు. ఏంటి సౌలా, నువ్వు చేసింది ఏంటి? నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఇశ్రాయేలు 12 గోత్రాలకి శిరస్సుగా పెట్టాడు. నువ్వే చెప్పావు, బెన్యామీనుని నేను అల్పుడిని, ఇశ్రాయేలు 12 గోత్రాలు నేను అంత మాత్రము యోగ్యుని కానిటువంటి గోత్రంలో పుట్టినటువంటి వాడిని నీవే చెప్పావు. ఎంత దురాగతానికి పాలవుతావా? దేవుని చిత్తాన్ని నెరవేర్చమంటే నీ సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటావా అని చెప్పి అక్కడ బయలుదేరాడు. అక్కడికి వెళ్ళాడండి, ఎస్ఐ ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత దావీదు వంతు వచ్చింది. దావీదు, మరి నీ పని ఏంటి అన్నాడు. నీ పనేంటి, నువ్వేం చేస్తావు చెప్పంటే దావీదు అంటున్నాడు, ఇంత అల్పుని నువ్వు తీసుకుని వచ్చావు, నీ చిత్తము నిన్ను నెరవేర్చకుండా నా బ్రతుకు ఎక్కడ మధ్యలో ఆపేయను. నీ చిత్తం నెరవేర్చుటే నా జీవిత లక్ష్యం. నీ చిత్తం ఏంటో చెప్పయ్యా. అందుకే 134వ కీర్తన అన్నది ఇప్పుడు చదివి చెప్పాను. 137వ కీర్తన, 134వ కీర్తన 7వ చరణం ఏం రాసిందో చూడండి. ఆ 143వ కీర్తన, క్షమించండి, 10వ చరణం, 143వ కీర్తన 10వ చరణం రాయబడింది, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట. చెప్పయ్యా, ఇప్పుడు నీ చిత్తం ఏంటో చెప్పు. సరే దావీదు వెళ్ళు, అమాలేకీయులను హతమారుస్తావా? క్షణం కూడా నిలబడలేకుండా ఏం చేశాడు తెలుసా? అమాలేకీయులను హతమార్చి చూపించాడు దేవునికి. శత్రువుని మిగల్చలేదండి.
దేవునికి విరోధంగా, దేవుని సింహాసనానికి విరోధంగా చెయ్యెత్తిన వాని యొక్క సమూహాన్ని నిలబెట్టలేదు. ఫిలిష్తీయుడు అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలులో ఎవడైనా ఉన్నాడా, దేవుడు అన్నవాడు ఎవడైనా ఉన్నాడా, రండి, ఉంటే నన్ను హతమార్చండి, నన్ను చంపండి అని గొలియాతు విర్రవీగుతుంటే ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలులు, సున్నతి కలిగినటువంటి ఇశ్రాయేలులను, నిష్ఠాగరిష్ఠులైనటువంటి ఇశ్రాయేలులను, దేవుని యొక్క ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలును దూషించుటకు వీడంతటి వాడు యెహోవా నామమును ధిక్కరించుటకు వీడంతటి వాడు అని చెప్పి ఏం చేశాడు తెలుసా? రౌద్రుడయ్యి వెళ్ళిపోయి ఏం చేశాడు తెలుసా? గొలియాతు మీదపడి చంపేశాడు కదా. మన జీవితంలో ఎప్పుడైనా దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉందా? చెప్పాలి. దేవుని చిత్తం నేను నెరవేర్చానండి అన్నవాళ్ళు ఎవరైనా చెప్పగలరా? ఈరోజు దేవుని చిత్తం నా ద్వారా జరిగింది, దేవుని యొక్క పని నా ద్వారా జరిగింది, దేవుడు కోరుకున్నాడు నన్ను ఇలా చేయమని, దేవుడు నన్ను కోరుకున్నాడు ఇలా ఉండమని. క్రీస్తు రక్తములో కడగబడిన నేను, క్రీస్తు రక్తము ద్వారా కొనబడిన నేను, గొర్రెపిల్ల యొక్క రక్తము, ఎడ్ల యొక్క రక్తము కాక అమూల్యమైనది విలువ కలిగిన రక్తము చేత కొనబడి, కడగబడి, శుద్ధి చేయబడి దేవుని యొక్క సంఘములో ఉన్న నేను నాకు ఇచ్చిన పనిని నేను నెరవేర్చాను అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ జీవితంలో దేవుని చిత్తము ఎప్పుడు జరిగించారు, ఎలా జరిగించారు, దాని గురించిన ఆనవాళ్ళు ఎప్పుడైనా చెప్పమంటే ధైర్యముగా ఇదిగోండి నేను ఇది చేశానని చెప్పగలవా? దావీదు చెప్పగలడు. నేను నా దేవుని చిత్తమును నెరవేర్చాను, నా దేవుని ఇష్టాన్ని నేను నెరవేర్చాను, దేవుని ఉద్దేశాలు నేను నెరవేర్చాను. దేవుడు కోరుకున్నాడు దావీదు ఇలా చేయమని, నేను అలాగే చేశాను. దావీదు నువ్వు ఇలా నడవమన్నాడు, నేను అలాగే నడిచాను. ఎపోదును ధరించాను, దేవుని చిత్తం ఏంటో కనుక్కున్నాను, నేను పోదును అన్నాడు, పో అన్నాడు, అంతే పోయాను. దావీదు నువ్వు ఆగిపో, దావీదు నువ్వు ఈ దిక్కెళ్ళ మాక ఆ దిక్కెళ్ళి అన్నాడు, ఆ దిక్కే వెళ్ళాడు, అట్టే వెళ్ళాడు. దావీదా నువ్వు పలానా చోటికి వెళ్ళి అక్కడ దాగి ఉన్నాడు, అక్కడికి వెళ్ళి దాగాడు. దావీదా నువ్వు పలానా చోటికి వెళ్ళి అక్కడ పలానా వ్యక్తితో మాట్లాడు, అక్కడికి వెళ్ళి మాట్లాడాడు. ఒక రాజు ఎవరి ద్వారా నడిపించాడో తెలుసా? దేవుని ద్వారా నడిపించబడ్డాడు. కానీ మనము సంఘములో సేవకుడు నియమించిన నియమాలకే నిబంధనగా ఉండవు, మనం కట్టుబడి ఉండవు. దేవుని ప్రజలుగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉన్నామో లేదో పరిశీలించుకోవాలి. దావీదు దేవుని చిత్తానుసారుడైనటువంటి మనుష్యుడు. ఈ చిత్తానుసారుడైన మనుష్యుడు ఏమయ్యాడు తెలుసా? సొమ్మసిల్లడం వల్ల ఏమొచ్చింది? మరణం వెతుక్కుంటా వస్తుంది దావీదుని. నాలుగవది, దావీదు ఎవరో తెలుసా? దావీదు ఎవరు? విద్వాంసుడు. అంటే దావీదు ఎవరు? సంగీతాలు వాయించేటువంటి వాడు. దావీదు ఒక చోట ఏ మాట రాస్తాడు, ఏమంటారు తెలుసా? నా చేతి వేళ్లకు చెప్పండి, నా చేతి వేళ్లకు పోరాటమును, నా చేతికి వాయిద్యమును నేర్పించాడంట వాయిద్యములను. దావీదు ఆ సరళం రాణుతో చేయబడినటువంటి సితారాను తీసుకొని అరణ్యములో, ఎవరు లేనటువంటి ప్రదేశంలో, మనుషులు ఎవరు నివసించలేనటువంటి ప్రదేశంలో తనొక్కడే కూర్చొని పాడే పాట 123వ కీర్తన. యెహోవా నా మంచి కాపరి, యెహోవా మంచి కాపరి, నేనాయన గొర్రెను. హల్లెలూయా. ఇప్పుడు దావీదు అరణ్యంలో కూర్చొని పాడే పాట ఏంటి? యెహోవా నాకు కాపరి, ఆయన నాకు కాపరి, గాఢాంధకారపు లోయలో సంచరించినను, చీకటి గల దొంగ ఊపిలో సంచరించినను, పాడైన అరణ్యములో పరిగెత్తినను. ఎవరు నాకు కాపరో తెలుసా? యెహోవా నాకు పాడటమే పాడటం. తన జీవితం అంతా కీర్తనలతోనే సాగిందండి. తన జీవితం అంతా కీర్తనలతో సాగింది. సంతోషం వచ్చినప్పుడు పాట పాడేవాడు వాయిద్యం తీసుకొని, దుఃఖం వచ్చినప్పుడు పాట పాడేవాడు వాయిద్యం తీసుకొని. సొమ్మశీలిన పరిస్థితిలో, బాధ కలిగిన వేళలో, వేదన కలిగిన వేళలో దావీదు ఏం చేసేవాడు తెలుసా? చక్కగా సల్లపోట కూర్చొని సతికిలు పడిపోయి గడ్డం కింద చెయ్యి పెట్టుకొని ఆకాశం వైపు చూస్తూ, ఏంటో బతుకులు, ఎంత బతుకినా ఇట్టగా ఉంటుంది, ఏ రోజు తెల్లారిద్దో,
ఏ రోజు వెలుగు వచ్చిందో, ఏ రోజు ధనవంతులు అవుతామో, ఏ రోజు డబ్బు ఉన్న వాళ్ళు అవుతామో, ఏ రోజు మాకు కోట్లు వచ్చి పడతాయో, ఏ రోజు మాకు లక్షలు వచ్చి పడతాయి అని చెప్పి తీరిక వేళలో దావీదు ఏం చేసేవాడు కదండి? గడ్డం కింద చేయి పెట్టుకొని కూర్చొని ఏమంటే గాలిలో మేళ కడుతుండేవాడా? కాదు కాదు కాదు. దావీదు నోట నిత్యము స్తుతి ఉండేది. దావీదు నోట నిత్యము స్తుతి ఉండేది. దావీదు నోట ఎప్పుడు దేవునిని గూర్చిన కీర్తన ఉండేది. దావీదు నోట ఎప్పుడు దేవుని గూర్చిన పలుకులే ఉండేవి. దేవుని గూర్చిన వాక్యే ఉండేది. దేవుని గూర్చిన మాటే ఉండేది. అందుకే దావీదు ఎచ్చట కూర్చున్నాను, ఎక్కడున్నాను, పాడటమే తన జీవితం, పాటే తన బ్రతుకు, పాటే తన యొక్క జీవిత విధానం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో ఉన్నటువంటి కీర్తన పాటలో ఏముందో చూడండి. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. యెహోవా తన్ను శౌలు చేతుల నుండి తన శత్రువులందరి చేతుల నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించాను. ఏమని స్తోత్రించాడమ్మా? దేవునికి మహిమ కలుగును గాక. ఇక నేను వాక్యం చెప్పకూడదు అనుకుంటున్నాను. ఏంటి అందరూ మౌనం అయిపోయారు? వాక్యం చదవడానికి కూడా మనసు రావట్లేదేంటి? సరే, మీరు లేకపోతే సమూయేలు కూర్చో. సమూయేలు ఇటు కూర్చో, దడి కూర్చో. మంచిది, చదవండి. 22 మొదటి అధ్యాయం 2వ వచనం కాడి నుంచి చదువు సమూయేలు. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయన ఆశ్రయించేదను, నా కేడము, నా శృంగము. ఎవరు ఏమని పాడుతున్నాడు? ఏమని పాడుతున్నాడు? యెహోవాయే నాకు సర్వము, యెహోవాయే నా సర్వస్వము, యెహోవాయే నా నిత్య గానము, యెహోవాయే నా కొండ, యెహోవాయే నా రక్షణ దుర్గము అని పాడుతున్నాడు. ఇదే వచనములో కింద ఒక మాటను చూడండి. 17వ చరణంలో 17వ వచనంలో ఏముంది అక్కడ? ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయనను నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి తీశాను. హల్లెలూయా. ఎక్కడ నుండి తీశాడంట? ఎక్కడ నుండి తీశాడు? ఆయన బలమైన హస్తములో నుండి, బలమైన హస్తము నుండి చేత పట్టుకొని ఏం చేశాడు తెలుసా? జలరాశులలో నుండి ఏం చేశాడు తెలుసా? ఆయనను లేవజేశాడు. దావీదు ఒక గొప్ప విద్వాంసుడండి, ప్రభువుని స్తుతించేవాడు. ఇంపైనటువంటి వాయిద్యాలు, ఇంపైనటువంటి సరళ మ్రాణుతో చేయబడినటువంటి సంగీత వాయిద్యాలను తన ముందు పెట్టుకొని ఎప్పటికప్పుడు సొలొమోను అంట మందిరము కట్టిన తర్వాత దావీదు తయారు చేసిన వివిధ రకాలైనటువంటి వాయిద్య పరికరాలను తీసుకొచ్చి ఏం చేశాడు తెలుసా? దేవుని ఆలయములు పెట్టగా లేవీలు ప్రత్యేకించబడినటువంటి వారు, కోరాగు సంతతి వారు వాయిద్యములను తీసుకొని దావీదు నేర్పించిన గీతములలో కొన్ని ఏం చేశారు తెలుసా? వారు పాడి ప్రభుని మహిమపరిచారు. ఇప్పుడు ఈ సంగీత విద్వాంసుడు స్తుతి కీర్తన పాడేవాడు ఏమయ్యాడు? ఇప్పుడు సొమ్మసిల్లిపోయాడు. అయిపోయింది. దావీదు ఎందుకయ్యా సొమ్మసిల్లావంటే ఏం చెప్పమంటారండి? ఎదురవుతున్నవి అవి, ఎదుర్కొంటున్నవి అవి, తట్టుకోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను. దావీదు నువ్వేనా అంత మాట అన్నది? మరి నేనే. దావీదు నువ్వు గొలియాతుని చంపావు, ఫిలిష్తీయులు అనేకులు తరిమావు, అనేకులు హతమార్చావు, ఎన్నో దేవుని పేరిట యుద్ధాలు జరిగించావు. ఎందుకు దావీదా నీకు ఈ పరిస్థితి వచ్చింది? సొమ్మసిల్లిపోయావు అంటే చూడండి, ఎందుకు సొమ్మసిల్లిపోయాడు? కారణం అక్కడ రాయలేదు. కానీ ఆధ్యాత్మికంగా మన జీవితంలో మనం ఎందుకు సొమ్మసిల్లిపోతున్నాం? మనం ఎందుకు సొమ్మసిల్లిపోతున్నాం? మనం ఎందుకు బలహీనమైపోతున్నాం? మనం ఎందుకు నీరసమైపోతున్నాం? మనం ఎందుకు బలహీనమైపోతున్నాం? దావీదే సొమ్మసిల్లితే దావీదుని ఎదుర్కొన్నది ఏంటో తెలుసా? మరణం. అది భౌతిక మరణం, మనకి ఆధ్యాత్మికమైన మరణం. మనలో ఉన్న దావీదులో ఉన్న ఇంకొక లక్షణం చెప్పి తర్వాత నేను ముందుకు వెళతాను. సమయం సరిపోయిద్దా? దేవునికి మహిమ కలుగును గాక. ఏముంటుంది దావీదులో? ఇంకోటి ఏంటో తెలుసా? దావీదు ప్రార్థనా పరుడు. ఎవరు దావీదు? ఎవరు దావీదు? ఎవరు? బిగ్గరగా చెప్పాలి. దావీదు ఎవరు? మొదటి ఎవరు? దావీదు. రెండవది
మూడవది, నాలుగవది, ఐదవది ప్రార్థనాపరుడు. ప్రార్థన చేయటం అంటే దావీదుకు బహు ఇష్టం. దావీదుకి బహు ఇష్టం అండి. దేవునిని ఎదుర్కోవడం అన్నా, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం అన్నా. దావీదు ఒక చోట అంటే ఏమిటో తెలుసా? రాత్రి వేళ నా మంచం మీద పరుండినప్పుడు నా చెయ్యి వెనక్కి తీయలేదంట. అంటే రాత్రి వేళ మంచం మీద పడుకున్నప్పుడు కూడా దేవుణ్ణి గోజాడుతూనే ఉండేటువంటి వాడు దావీదు. దేవుణ్ణి గోజాడుతూ ఉండేటువంటి వాడు. రాత్రి వేళ నా మంచం మీద పరుండినప్పుడు కూడా నా చెయ్యి వెనక్కి తీసిన వాడిని కాదు. ఏంటి దావీదు అంటే, రాత్రి అయినను పగలైనను కటిక చీకటైనను మధ్యరాత్రి వేళ నా దేవుణ్ణి గోజాడడమే, నా దేవుణ్ణి బ్రతుకులాడుకోవడమే, నా దేవుణ్ణి మొర్రపెట్టుకోవడమే, నా దేవుణ్ణి అర్జించడమే. దావీదు అన్నాడు, నా దేవుడనే యెహోవాకు నేను మొర్రపెట్టగా నాకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి 34వ కీర్తనలో రాయబడి ఉంటే మాటలవి. 34వ కీర్తనలో చదువుగల సమయాలు చూడు. 34వ కీర్తనలో ఎక్కడెక్కడ చదవాలో చెప్తాను. 34వ కీర్తన 4వ చరణం చదువు ఒకసారి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా 6వ చరణం. ఈ దీనుడు మొరపెట్టగా అతని శ్రమలన్నిటిలో నుండి. తర్వాత 17వ చరణం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. చూడండి తర్వాత 22వ చరణం. ఆయన శరణొచ్చిన వారి అందరిలో నుండి ఎవరను. ఇందుట్లో మనకు కనపడింది ఏంటి? ప్రార్థనా విధానం. దావీదు దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన విధానం చూసారా? దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుండేవాడు. బెత్షెబాతో పాపం చేసినప్పుడు ప్రార్థన చేసి పశ్చాత్తాపడ్డాడు. బెత్షెబాతో కుమారుడు పుట్టిన తర్వాత బెత్షెబా కుమారుడు కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఏమండి, దేవుని యొక్క మందస్సము ఆ పలానా చోట ఉందని చెప్పి దేవుని మందస్సము కొరకు ఏమండి ఒక నివాసాన్ని, స్థిర నివాసాన్ని కట్టాలని దావీదు ఏమండి మంచము మాని సుఖ నివాసము మాని ఏం చేశాడు తెలుసా? రేయింబగళ్ళు ప్రార్థన చేస్తుండేవాడంట. దావీదు ఒక చోట మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇంటి మీద ఒంటరి పిచ్చిగా ఎలా మూలుగుతూ ఉంటుందో నేను నా దేవుని సన్నిధిలో అలాగూ మూలుగుతూ ఉన్నాను. ఒంటరి పిచ్చిగా ఎలాగో మూలుగుతూ ఉంటుందో, గూడు లేని, నివాసం దొరకని ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకొని నేను మూలుగుతున్నాను, మొరపెట్టుకుంటున్నాను, గోజాడుకుంటున్నాను. రాత్రి వేళ కూడా నా చెయ్యి వెనక్కి తిరిగకుండా ఏం చేస్తున్నాను తెలుసా? ప్రార్థన చేస్తున్నాను. ఇంత ప్రార్థనా పరుడిని ఎదుర్కొనడానికి వస్తుందేంటో తెలుసా? మరణం. మరణం మరణం వెంటాడుతుంది. మరణం తనని హతమార్చాలని చూస్తుంది. అది భౌతిక మరణం. మనకు రాబోయేది ఆధ్యాత్మిక మరణం. ఏంటి ఆధ్యాత్మిక మరణం? మొదటిగా మనలో ఉన్న ఆత్మానుసారమైన జీవితాన్ని మనము కొనసాగిస్తుండగా ఇశ్రాయేలీయుల వలె మనము సొనిగిన ఏమండి నీరసించిపోయినా మనలోకి ఎవరు వస్తాడో తెలుసా? అపవాది ప్రవేశించి మనలో ఆత్మానుసారమైనటువంటి క్రియలన్నిటిని ఏం చేస్తాడో తెలుసా? చంపేస్తాడు. అందుకే పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూడయ్యా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి ఏమంటాడు? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం ఏం చేయాలి తెలుసా? ఆయన యందు బలవంతులై ఉండాలి. ఎవరెందు బలవంతులై ఉండాలి? దేవుని ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, దేవుడిచ్చే మహాశక్తిని బట్టి ఆ శక్తిని పొందుకొని మనం ఏం చేయాలి తెలుసా? ఏ స్థితిలోనైనాను, ఏ పరిస్థితుల్లోనైనాను, ఏ ప్రతికూల పరిస్థితులైనను, ఏ ప్రతికూల వాతావరణమైనను ఆత్మానుసారముగా జీవించాలని నువ్వు ఒకవేళ ప్రాకులాట పడుతూ ఉంటే ఏం చేయాలి తెలుసా? దేవుని శక్తిని బట్టి మనం ఏమవ్వాలో తెలుసా? బలవంతులము అవ్వాలి. బలవంతులు అవ్వాలి. మనం బలం పొందుకున్నప్పుడే, బలవంతులు అయినప్పుడే, బలముగా నిలబడినప్పుడే ఏం చేయగలో తెలుసా? అపవాదిని ఎదిరించి నిలబడగలం మనం.
మనలో ఉన్న ఆత్మానుసారమైనటువంటి మనస్సును ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని చంపుకోకుండా, ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని మరణానికి అప్పగించకుండా మనం ఏం చేస్తాం తెలుసా? బలవంతులమై నిలబడి శరీర క్రియలను ఎప్పటికప్పుడు సిలువకు అప్పగిస్తూ ఆత్మను మనం ఏం చేస్తాం తెలుసా? జీవింప చేయవానితో సమానంగా ఉంటాం. మనం ఆత్మానుసారమైన క్రియలు మనలో బలపడుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఆత్మానుసారమైనటువంటి విధానంలోనికి మనం నడిపించబడతాం. మునుపున్నటువంటి ప్రార్థన, మునుపున్నటువంటి విశ్వాసం, మునుపున్నటువంటి వాక్య ధ్యానం, మునుపున్నటువంటి ప్రార్థన పట్ల ఆసక్తి ఎప్పుడైతే ప్రభు యొక్క మహాకృపను బట్టి శక్తిని పొందుకుంటామో, బలవంతులు అవుతామో, మనలో ఉన్న ఆత్మీయమైతే తెలుసా, ఆత్మానుసారమైన తెలుసా, ఆత్మానుసారమైన జీవితమే తెలుసా, బలం పొందుకుంటుంది. రెట్టింపైద్ది బలం, ఉత్సాహం బలమైద్ది, ఉత్సాహం రెట్టింపైద్ది. బలవంతులమై ఏం చేస్తుంది తెలుసా? ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులయ్యి ప్రభు కార్యములలో ఇష్టపడి చేస్తామండి. మనం ఆదివారం మందిరం రావాలి, 10 గంటలకు ప్రారంభం. ఏం చేస్తుంది తెలుసా? శనివారం సిద్ధపాటు దినమని శనివారమే ప్రిపేర్ అవుతూ ఉంటాం. ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని హతమార్చుకున్నవాడు, చంపుకున్నవాడి యొక్క జీవిత విధానం ఎలా ఉంటుందో తెలుసా? ఆదివారం దేవుని మందిరము, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యము వినబడుతూ ఉండగా వాడు ఏం చేస్తాడు తెలుసా? లోక సంబంధమైన కార్యక్రమాలకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనలో ఆత్మానుసారమైన బ్రతికి ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఈ బెనోబు అన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? ఖడ్గము తీసి ఈటె తీసుకొని దావీదుని చంపుదును అని ప్రయత్నం చేయడానికి ఎలాగైతే వస్తున్నాడో, మనలో కూడా ఈ రాక్షస సంతతికి సంబంధించిన అపవాది ఎప్పటికప్పుడు మన ఆత్మీయ జీవితం మీద పోరాటం చేస్తూ ఉంటాడు. మన ఆత్మీయ జీవితం మీద ఎప్పటికప్పుడు పోరాటమే. ఎప్పటికప్పుడు వాడు యుద్ధం ప్రకటిస్తూ ఉంటాడు, యుద్ధం జరుపుతూ ఉంటాడు, యుద్ధాన్ని జరిగిస్తూ ఉంటాడు. ఈరోజు ప్రార్థనకి వెళ్ళాలి, అప్పుడే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. ఈరోజు ప్రార్థనకి మందిరానికి వెళ్ళాలి, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని నా హృదయంలో పెట్టుకోవాలి. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఏది దేవుని యొక్క వాక్యము అది నేను విని దాని ప్రకారంగా నా జీవితం జీవించుకోవాలని ఆత్మానుసారుడైన మనుష్యుడు ప్రయాసపడుతూ ఉంటే అపవాది ఏం చేస్తాడు తెలుసా? చిన్న బలహీనత పెడతాడు. ఇక బలహీనతలో నువ్వు ఒకవేళ సొమ్మసిల్లిపోయావనుకో ఏం చేస్తాడు తెలుసా? ఆ రోజు మందిరానికి రానివ్వడు, ఆ రోజు ప్రార్థనకు రానివ్వడు, ఆ రోజు దేవుని ఇంట్లో నిండవడు. దేవుని యొక్క సన్నిధిలో దొరికే సమృద్ధికరమైనటువంటి ఆత్మకు బలం చేకూర్చేటువంటి దేవుని వాక్యమును నిన్ను విననివ్వడం, దూరం చేసేస్తాడు. వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? ఎంత దూరం నిన్ను తీసుకువెళ్తాడో తెలుసా? ఏమండి, మరలా నీవు దాన్ని చేరుకోలేనంత దూరం వరకు వాడు ఈడ్చుకు వెళ్ళి నీ ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని చంపివేస్తాడు. ప్రియదేవుని ప్రజలారా, మనలో బలవంతులు అగుటకు ప్రయాసపడివారు ఉండాలి. మనలో ప్రభు శక్తిని పొందుకొని బలవంతులు అవ్వడానికి ప్రయాసపడాలి. కుటుంబంలో ఎదురవుతున్న పరిస్థితుల, సంఘంలో ఎదురవుతున్న పరిస్థితుల, సమాజంలో ఎదురవుతున్న పరిస్థితుల, నీ కళ్ళ ముందు కనపడేవా, నీ జీవితంలో జరిగేవా, ఏదైనప్పటికీ దేనిని బట్టి నువ్వు బలహీనము కావద్దు, సొమ్మసిల్లిపోవద్దు. ఇక నాకు వద్దండి ఏమండి ఏలియాలాగా ఇక నువ్వు మరణాపేక్షతో కూడి ఉండొద్దు. మరణాపేక్ష నీలోకి రాకూడదు. మరణమును గురించి నీలోకి రానివ్వకూడదు. ఏం చేయాలి తెలుసా? నేను ప్రభు శక్తిని పొందుకొని బలవంతుడిని అవ్వాలి. ప్రభు కార్యము నా ద్వారా జరగాలి, ప్రభు యొక్క చిత్తము నా ద్వారా జరిగించాలని చెప్పి ఎప్పటికప్పుడు మనం ఏం చేయబడాలి తెలుసా? బలం పొందుకోవాలి. చూడండి, ఇంకో మాట మనం చదువుకుందాం. చూడండి అయ్యా, యెహోషువ గ్రంథంలో 14వ అధ్యాయం 10 నుంచి కొన్ని మాటలు చదువు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. చెప్పు. నడిచి ఈ 45 ఏండ్లు సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. నన్ను పంపినప్పుడు నాకెంత బలం ఉండెనో నేటి వరకును కూడా. ఎప్పుడు బలం ఉందంట?
40 సంవత్సరాల వయసులో మోషే తనకు ఒక పని చెబితే ఆ మోషే చెప్పినప్పుడు పని చెప్పినప్పుడు ఎంత బలవంతుడై ఉన్నాడో ఇప్పుడు 85 ఏండ్లు వచ్చినాయి అంట. ఈ 85 ఏండ్ల వయసులో కూడా ఏమంటున్నాడో తెలుసా? మొదట నాకు ఉండిన మోషే నాకు చెప్పిన పని వయసులో నాకు ఆ వయసు ఎంత ఉందో ఇప్పుడు నాకు అంతే బలం ఉంది. నాకు మంచి యవన వయసులో ఉన్నాడు మోషే చెప్పినప్పుడు. మంచి బలం కలిగిన వయస్సులో బలం కలిగినటువంటి యవనంతో ఉన్నాడు. 40 సంవత్సరాలు అంటే యవన కాలంలో యవన బలంతో ఉన్నాడు. యవన బలం ఉన్నప్పుడు ఏ పనైనా చేయగలం, ఎంత దూరమైన ప్రయాణం చేయగలం, ఏది చెప్పి ఏది ఎంత బరువైనా మోయగలం. కానీ 85 సంవత్సరాలు వచ్చేసరికి ఏమైపోతారో తెలుసా? బలహీనులైపోతూ ఉంటారు. కానీ కాలేబు ఏమంటున్నాడు తెలుసా? నాకు ఇప్పుడు 85 ఏండ్లు, నువ్వు ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు యెహోషువ? మరలా యుద్ధానికి వెళ్ళమంటావా? నేను వెళతా. మరలా యుద్ధానికి వెళ్ళమంటావు? వెళతా. మరలా యుద్ధం జరిగించమంటావు? జరిగిస్తా. ఇప్పుడు నేనేంటో తెలుసా? ప్రభు యొక్క శక్తిని బట్టి బలవంతుడనయ్యాను. సొమ్మసిల్లిపోయే స్థితి నాకు ఇప్పుడు లేదు. పరిస్థితులు రాని, బలహీనతలు రాని, వ్యతిరేక పరిస్థితులు రాని, కరువా రాని, ఖడ్గమా రాని, మరణమా రాని, ఏదైనా రాని, నేను మరణించే ఆ సమయం వరకు కూడా ఎక్కడుండాలో తెలుస్తా? నా ప్రభు పని జరిగిస్తూ ఆ చివరి గడియల్ని గడిపి ప్రభు యందు నేను నిద్రిస్తానయ్యా. నా ఆశ అది, నా కోరిక అది. నేను బలవంతుడిని, నేను ఇప్పుడు బలము కలిగి ఉన్నాను. మోషే నన్ను పంపించినప్పుడు నాకు 40 సంవత్సరాలు మంచి యవన ప్రాయంలో ఉన్నాను. ఇప్పుడు నా వయసు 85 ఏండ్లు. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను తెలుసా? అప్పటికిప్పటికి నాలో వ్యత్యాసమే లేదు. అప్పటికిప్పటికి నాలో ఏ ఆసక్తి తగ్గలేదు. ఇప్పుడు నేను ఒకవేళ నీ దేవుని పనిని వేలు చెప్తావో చెప్పమంటే అది చేయమంటే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనలో అటువంటి బలం ఉన్నదా? 20 సంవత్సరాలకే నడక మానేసినటువంటి రోజులు మనవి. ఎందుకంటే అంత వాహనాల మోటార్ వెహికల్స్ యొక్క కాలం ఇదంతా. వెహికల్స్ నడిస్తే కానీ మనిషి నడవడం. మార్నింగ్ వాకు సైకిల్ మీద, మార్నింగ్ వాకు ఏమంటే మిషన్లు వచ్చేసినాయి, అవి కూడా నడిచే పని లేదు. వాటి మీద మోటార్ సైకిల్ నడుస్తుంది కానీ మనిషి నడవడం. ఎందుకోసం తెలుసా? నాగరికత పెరిగే కొద్దిగా మనిషి యొక్క నడవడిక కూడా మార్పు వస్తున్న కొద్ది ఏమవుతున్నాడో తెలిసి మనుష్యుడు బలహీనుడైపోతున్నాడు. యవన కాలంలో షుగర్లు రావడం ఏంటండి? యవన కాలంలో బీపీలు రావడం ఏంటండి? యవన కాలంలో మనుషులకు భయంకరమైనటువంటి రోగాలు రావడం ఏంటండి? అందరూ అంటారు మా తాత ముత్తాతది వారసత్వం వచ్చిందండి అంటున్నారు. అది నిజమా అబద్ధమో నాకైతే తెలియదు, కానీ బహుశా అవ్వచ్చు. నన్ను కూడా డాక్టర్ అన్నాడు, ఇంట్లో ఎవరికైనా ఉందా అన్నాడు. ఏంటండి అన్న, షుగర్ ఫ్యాక్టరీ ఎవరికైనా ఉందా అన్నాడు. బ్రహ్మాండం, ఎందుకు లేదండి, మా వంశం అంతా మా తండ్రులంతా ఆ ఫ్యాక్టరీలోనే నడిపించి మంచి ఆదాయం పొందుకుని వెళ్ళిపోయారండి అన్న. సరే జాగ్రత్త చూసుకో అన్నాడు. అంటే మరి వారసత్వంలో వచ్చింది కదా మరి నాకు అన్నాడు. సరేలేండి పోతే పోనండి, వాళ్ళే చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదని మౌనంగా కొట్టేసి. ఇప్పుడు ఏమవుతున్నారు ఈ యొక్క పరిస్థితుల్లో? ఎవరికి యవన బలం లేదు, కానీ కాలేబు అంటున్నాడు నేను యవన బలముతో ఉన్నాను. ఏ బలమో తెలుసా? ఆత్మ బలం. ఇది ప్రియమైనటువంటి ప్రజలారా, మనకు శరీర బలం ఎంత ఉన్నా లేకపోయినా మనకు ఆత్మ బలం అవసరం. మనకు ఆత్మానుసారమైన బలం అవసరం. మనం బలవంతులు కావాలి. ఎందుకు బలవంతులు కావాలో తెలుసా? అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఆ తర్వాత కింద వచ్చిన అంటున్నాడు, మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ చెప్పండి, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహంతో. ఇప్పుడు దావీదు మీదకి వచ్చింది ఎవడు? దావీదు మీదకి వచ్చింది ఎవడు? రాక్షస సంతానం అంటవాడు, రాక్షసుడు అంట. ఈ రెఫాయిలు అనే సంతతి రాక్షసుల సంతతి, బిరుదు వాళ్ళకి పేరు అర్థం వాళ్ళకి. ఇప్పుడు రాక్షసుడు ఆత్మానుసారుడైన మనుషుడిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా ఎలా ఉందో ఇప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితాల్లో మనకు కూడా ఈ యొక్క చెప్పండి ఏమన్నాడు ఇక్కడ? దురాత్మ సమూహము మనల్ని చంపడానికి ఏం చేస్తుంది తెలుసా? ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన మానేసి, ప్రార్థన లేదు ఏమీ లేదు, ఇంటికాడ కూర్చుంటే గోల గేల ఏముండదు, చక్కగా మనం తినచ్చు పడుకోవచ్చు అని చెప్పి ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉన్నావు అనుకోండి, ఏమవుతావు తెలుసా? విడవబడే స్థానంలో నీ పేరుంటుంది. జాగ్రత్త. క్రైస్తవుడికి పోరాటం లేకపోతే జీవితం లేదు.
క్రైస్తవుడు పోరాడకపోతే కిరీటం దక్కదు. క్రైస్తవుడు పోరాడకపోతే ఏమండి మహిమలోనికి ప్రవేశించడు. అందుకే భక్తుడైనటువంటి అపోస్తలుడు చోట అంటాడు, శ్రమ పడకపోతే క్రైస్తవుడు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించినడలా శ్రమ పడాలి వాడు అన్నారు. శ్రమ జీవితం ఉండాలి మనకి. మనం పోరాడున్నది ఎవరితో? దురాత్మ సమూహముతో పోరాడుతున్నాం. మనలో ఏముండాలి? ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి బలవంతులమయ్యి ఈ జీవితంలో మనం ఎప్పటికప్పుడు పోరాటం జరిగిస్తూనే ఉండాలి. విశ్రమించావా? అలిసావా? సొమ్మసిల్లావా? ఇక యుద్ధం చేయలేని అనుకున్నావా? నేను పోరాడలేని అనుకున్నావా? ఈ సమస్య మీద జయం పొందలేని అనుకున్నావా? అయితే నీ జీవితంలో సాతానుడు, రాక్షసుడు ప్రవేశించి ఏం చేస్తాడు తెలుసా? నీ ఆత్మీయ జీవితాన్ని చంపివేస్తాడు. జాగ్రత్త, చంపేస్తాడు. ఇక నిన్ను మళ్ళీ కోలుకొనివ్వడు, మరలా నేను రానివ్వడు. ఎబ్రిల్ పత్రికలో ఏశావు గురించి రాయబడినటువంటి మాట, మరలా అతడు మారు మనసు పొందుటకు ఎంత ఏడ్చినను అతడికి రాలేదు. ఇక మరలా అవకాశం రాలే. నీ జీవితంలో ఇప్పటి వరకు ఏ ప్రయత్నాలు ఏ విషయంలో నువ్వు సొమ్మసిల్లిపోయావో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఇప్పుడైనా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలం తెచ్చుకొని పోరాటం ప్రారంభించు. ఈ ఆత్మీయ యాత్రలో మనం పోరాట యోధులు. మనం తిమోతికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు, ఓ మంచి యవనుడా, నీవెవరో తెలుసా? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు నువ్వు. ఎవరో తెలుసా? మంచి సైనికుడు యుద్ధంలో ఉన్నప్పుడు నీరసంగా ఉంటాడా? బలంతో ఉంటాడా? సైనికుడు యుద్ధంలో సైనికుడు ఆ సైన్యంలో ఉన్నప్పుడు ఏమండి నిద్రమోహం వేసుకుని ఉంటాడా? లేకపోతే మెలకు కలిగి ఉంటాడా? చెప్పాలి. మెలకు కలిగి ఉంటాడా? నిద్రమోహం వేసుకుని ఉంటాడా? సైనికుడు యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ఏమండి యామరపాటుతో ఉంటాడా? జాగ్రత్తగా ఉంటాడా? సైనికుడు యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ఏమండి ధైర్యం కలిగి ఉంటాడా? పిరికితనంతో ఉంటాడా? ఇప్పుడు మనం ఇప్పుడు ఎలా ఉన్నాం పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? ఆత్మీయ పోరాటంలో ఉన్నాం, ఆత్మీయ యుద్ధ భూమిలో ఉన్నాం. మనం పోరాడేది మన చుట్టుపక్కల ఉన్న మనుషులతో కాదు, మన చుట్టుపక్కల ఉన్న ఇరుగు పొరుగు వారితో కాదు, ప్రక్కనున్న వారో ఈ ప్రక్కనున్న వారితో కాదు, ఆ వ్యక్తో ఈ వ్యక్తితో కాదు, లేకపోతే మనకి తోబుట్టువో వాబుట్టువో కాదు. మనకి శత్రువు ఎవరో తెలుసా? మన శత్రువు అజాత శత్రువు ఒకడున్నాడు. వాడితో మనం పోరాడాలి, వాడిని మనం జయించాలి. వాడిని జయించినప్పుడే మన ఆత్మీయ జీవితంలో బలం పొందుకొని మనము నిలబడగలుగుతాం. దావీదుని చంపుతున్నప్పుడంట, దావీదుని చంపాలని ఆలోచన చేసి ఆ శత్రువు అన్నవాడు వెళుతున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి తనకు సహాయపడ్డాడు. ఎవరో తెలుసా? అభిషే. దావీదును గమనించి దావీదు మీదకి వస్తున్నటువంటి ఆ శత్రువునంట వెళ్ళి ఏం చేశాడు తెలుసా? హతమార్చేశాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనకు సహాయపడేది ఎవరో తెలుసా? దావీదుకు సహాయపడింది అభిషే. మన ఆత్మీయ జీవితంలో సహాయపడేది పరిశుద్ధాత్మదేవుడు. దావీదును గమనించి దావీదు మీదకి ఈట విసరడానికి, దావీదు మీదకి ఈటను పట్టుకొని వస్తున్నటువంటి దావీదు మీదకి వస్తున్నటువంటి శత్రువును గమనించాడు. దావీదును గమనించాడంట. దావీదు సొమ్మసిల్లిపోయాడని గమనించిన ఈ అభిషే ఏం చేశాడు తెలుసా? ఈట విసరడానికి వెళుతున్నటువంటి ఆ శత్రువు మీద పడి హతమార్చేశాడు. మన ఆత్మీయ జీవితంలో సమస్యలైన మన జీవితాలను గమనించిన పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు ఈ పునరుద్ధాన దినమందు నీ మీదకు వస్తున్న శత్రువుని ఆయన అడ్డుకొని నీకు మెలకువను కలగజేస్తున్నాడు. సమస్యలను నిన్ను లేపుతున్నాడు, సమస్యలను నీ జీవితాన్ని లేపుతున్నాడు. ఈ యొక్క నెల వాగ్దానం 40వ అధ్యాయం 29వ వాక్యం, 40వ అధ్యాయం 29వ వచనంలో, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వాక్యంలో ఈ నెల వాగ్దానం అక్కడ కనపడుతుంది. చూడండి 29 40వ వచనం 40వ అధ్యాయం 29. అమ్మా చదవండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగ చేయువాడు ఆయనే. బిగ్గరగా ప్రభునామానికి స్తోత్రాలు చెల్లిద్దామా? బిగ్గరగా ప్రభునామానికి స్తోత్రాలు చెల్లిద్దామా? బిగ్గరగా ప్రభునామానికి స్తోత్రాలు చేద్దామా? బిగ్గరగా ప్రభునామానికి స్తోత్రాలు చేద్దామా? నీ బలహీన స్థితిలో, సొమ్మసిల్లిన స్థితిలో, ధైర్యము చెడిన స్థితిలో, ఎవండి బలము లేని సొమ్మసిల్లిన స్థితిలో నీకు ధైర్యం ఇచ్చేవాడు, నిన్ను నిలబెట్టువాడు, మరలా యుద్ధమునకు నిన్ను పురుకొల్పువాడు, నీ యొక్క ఆత్మీయ జీవితంలో పోరాట తత్వాన్ని నేర్పించేవాడు ఎవరై ఉన్నారో తెలుసా? ఆయనే. ఈ మధ్యాహ్న కాల సమయం ఒక్కసారి నీ సొమ్మసిల్లే స్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయన వైపు చేతులెత్తు. దేవా,
నేను ఈ ఆత్మీయ పోరాటంలో సొమ్మసిల్లిపోయానయ్యా. శత్రువు చేతికి నేను అంటకుండా, శత్రువు చేతికి నన్ను అప్పగించకుండా నా ఆత్మీయ జీవితాన్ని మరొక్కసారి బలపరచు. అభిషేక్ ఎలాగైతే దావీదును కనిపెట్టి బలపరిచాడో, దావీదు మీదకి వస్తున్నటువంటి శత్రువును హతమార్చాడో, ఇదిగో ఈ ఆత్మీయ జీవితంలో తండ్రి సొమ్మసిల్లిన నా జీవితాన్ని శత్రువు గమనిస్తున్నాడు, శత్రువు ఎదురు చూస్తున్నాడు, శత్రువు కనిపెడుతున్నాడు. ఎప్పటికప్పుడు వాడు నా నడవడికను, నా ప్రవర్తనను, నా ఆలోచనను, నా ఉద్దేశాలను గమనిస్తూ వాడు నన్ను హతమార్చాలని క్రొత్త ఈట ఒకటి తీసుకొని నా మీద పడుతున్నాడు. దేవా, వాడు బలవంతుడు, వాడిని ఎదిరించడానికి నేను ప్రభా ధైర్యం లేక బలం లేక ఉన్నాను, నన్ను బలపరచవా, శక్తినివ్వా అని ప్రభుని ఒక్కసారి బ్రతులాడుకుంటే అభిషేక్ గమనించి దావీదుకు సహాయం చేసినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నీ స్థితిని గమనించి ఈ మధ్యాహ్న కాలపు వేళ, ఈ మధ్యాహ్నపు పూట వేళ నిన్ను మరలా బలపరచడానికి దేవుడు సంసిద్ధుడిగా నిలబడి ఉన్నాడు. సొమ్మసిల్లిపోయావా, బలహీనుడు అయిపోయావా, నీరసించిపోయావా, ఈ ఆత్మీయ పోరాటంలో జయము పొందలేనటువంటి స్థితిలో నీవు ఉన్నావా? కుటుంబ పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి, నీ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి విషయాలను బట్టి, అయ్యో నా జీవితం ఇంకెందుకు, నా భక్తి ఇంకెందుకు, నేను భక్తి చేయడం అనవసరం అని చెప్పి భక్తి విషయంలో సొమ్మసిల్లిన స్థితిలో నువ్వు ఉన్నావా? ఈ మధ్యాహ్న కాల సమయం అభిషేలాగా నిన్ను కనిపెట్టిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అభిషేలాగా దావీదును కనిపెట్టిన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను కనిపెట్టాడు. ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసము 19వ తారీఖు పునరుద్ధాన దినమందు నిన్ను కనిపెట్టి, నిన్ను గమనించి నీ అడుగులను స్థిరపరచడానికి, నిన్ను బలపరచడానికి, బండ మీద తిరిగి నిన్ను నిలబెట్టడానికి దేవుడు కోరుకున్నాడు. నీ ఆత్మీయ పోరాటంలో సొమ్మసిల్లిన స్థితిలో నీవన్నావా? అలయక సాగే శక్తిని దేవుణ్ణి అడుగు. అలయక సాగే శక్తిని నువ్వు అడుగు, దేవుణ్ణి అడుగు. ఒక్కసారి మోకరిద్దాం.